తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% ఓటింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుముదురు సంఘటనలు జరిగాయి. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే 48.54% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడక్కడ చెదురుముదురు ఘటనలైతే జరుగుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం అయితే చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ యొక్క పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. 2996 వార్డుల్లో అన్నీ కలిపి ఈ వార్డుల్లో కూడా ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కెమెరాలను కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను అయితే అక్కడ కల్పించడం జరిగింది. ఒకవైపు ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే 48.54% పోలింగ్ అయితే నమోదైంది. అయితే ప్రస్తుతం ఇంకా కూడా పోలింగ్ అనేది ఎక్కువగా అవ్వాల్సి ఉంటుంది ఈ సమయం వరకు. అయినప్పటికీ కూడా కనీసం 50% కూడా పోలింగ్ దాటలేదని చెప్పి కూడా ఒకవైపు ఇటు ప్రధాన పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు అయితే ఒకంత ఇంకా కూడా పోలింగ్ను పెంచాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తక్కువ పోలింగ్ అయితే వారికే నష్టం, ఎక్కువ పోలింగ్ కావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఓట్లు పడే అవకాశం ఉంది అని చెప్పి అభ్యర్థులు భావిస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ పోలింగ్ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతూ ఉంది. 5 గంటల తర్వాత కూడా ఆ సమయానికల్లా ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం